అరే ఓ శాంటనర్, మన ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది కదానే. నైలది గట్ల ఓ సమోసా తినేసి వద్దామని పోయి వచ్చేటప్పుడే మ్యాచ్ కంప్లీట్ చేసిండ్రు. ఏమి జరిగింది రా దసాలు ఈ మ్యాచ్ లో? ఏమి చెప్పమంటావు లేకేను మామా, కొత్తగా ఏం జరగలే, ఎప్పుడు జరిగేదే. మళ్ళీ మ్యాచ్ పికినాం. నా మొలతడులో నా నాయకు మీతోటి గెలుసుడు ఏడైతది. నేను అడిగేది మ్యాచ్ గెలిచుండ్రా అని కాదు, ఎట్లా ఓడిపోయిర్రా. అభిషేక్ పిడుగురాలు వర్షం, సూర్యాభాయ్ పిచ్చి కోటుడు, ఇషాన్ కిషన్ ఇరగగొట్టుడు. టోటల్ గా మన న్యూజిలాండ్ పిల్లగళ్లకు వాళ్ల బ్యాటింగ్ చూసి దెబ్బకు దేవుడు గుర్తొచ్చి పోచమ్మ గూడి ధేతడే మైసమ్మ మాయం చేసినట్టు మన పిల్లకాయలు 20 ఓవర్లు ఆడి కొట్టిన 150 రన్లను 10 ఓవర్లలోనే ఖతం చేసిండ్రు. రాను రాను ఈ ఇండియా నైలు T20లను కూడా T10లు చేసేటట్టు ఉన్నారే. నైలదు మేము గట్ల ఆడినాం కాబట్టే మ్యాచ్ 10 ఓవర్లలో ముగిసింది. అదే మా సంజు భాయ్ అవుట్ కాకుండా ఉండి ఉంటేనా పవర్ ప్లే లోనే మ్యాచ్ ముగించేటోడు. గసలు కథ మొత్తం వేరేలా ఉండు. ఏమంటావే భాయ్ సంజు? ఆ కిసాన్ నీ జోలికి వచ్చిండునా? నేను నీ ఉసు ఎత్తిన మధ్యలో నన్నెందుకు గుంజుకుపోతున్నావు, ఇప్పటికే సరిగ్గా ఆడలేదు అని పుట్టెడు శోకంలో ఉన్నా. వామో మ్యాచ్ 10 ఓవర్లలోనే ఫినిష్ అయిందంటే నాకు తెలిసి అభిషేక్ చేయి ఉండే ఉంటది. ఏం అభిషేక్, ఎంత కొట్టినావేంది రా అయ్యా? ఎంత లేదే కేన్ మామా, 20 బాల్స్ ఆడి 68 రన్స్ కొట్టిన గంతేనే. ఎట్లెట్లా ఓ 20 బాల్స్ ఆడి ఊరికేనే 68 రన్లే కొట్టినావా గంతేనా? 20 బాల్స్ లో 68 రన్స్ అంటే స్ట్రైక్ రేట్ ఎంత ఉండవచ్చునే? ఆ ఎంత కేవలం 340 స్ట్రైక్ రేట్. ఓరి నీ అమ్మ బంటి, 340 స్ట్రైక్ రేట్ ఏందిరా అయ్యా? నువ్వు గసలు మనిషివా లేక మానవ మృగానివా? ఆ కొట్టుడేంది రా? రషీద్ ఖాన్ నే మించిపోయినావు కదా రా నువ్వు. అవునన్నా, తమ్ముడు చాలా వైలెంట్ గా తయారు అయ్యుండు. ఇన్ని రోజులు కుక్కను కొట్టినట్టు కొట్టిరు అంటే ఏమో అనుకున్నా, కనీ గిరోజు చూసినానే. సంజు మరి డల్గా ఉండకుండా ఇంకేం చేస్తాడు లే. నిన్న మనందరికీ కలిపి పున్నమైతే సంజు ఒక్కడికే అమావాస్య అయిపాయనే. ఫస్ట్ బాల్ ఏ డకౌట్ అయ్యిండు. అయినా నువ్వేం గసలు ఏమి ఫీల్ కాకు సంజు భాయ్. ఏదో 3 మ్యాచ్లలో వరుసగా ఫెయిల్ అయ్యావని నిన్ను టీంలోకెళ్ళి పీకేస్తామంటే మేము గసలు ఒప్పుకోం. జస్టిస్ ఫర్ సంజు భాయ్. నైలది గటువంటిది ఏమీ అవసరం లేదు. నా ఏడుపు ఏదో నేను ఏడుస్తా లేదైనా పొద్దున్నే నన్ను తలుచుకున్నావేందిరా అయ్యా నువ్వు? అందరి లెక్కనే నువ్వు కూడా సైలెంట్ గా ఉండరాధే. మాటి మాటికి నన్నెందుకు రా పదే గెలుకుతున్నావు? నాది ధూల్ పేటరా, నాకు దూల చాలా ఎక్కువ. సూర్య 5 మ్యాచ్ల T20 సిరీస్ లో 3 మ్యాచ్లు మీరు గెలిచిండ్రు. ఇక ఆ మిగిలిన 2 మ్యాచ్లు ఆడకుంటే ఏమైతది మీకి? మా పిల్లగాళ్ళు భయపడుతున్నారు మీ బ్యాటింగ్ బౌలింగ్ చూసి. మరి ఏమి అనుకునవు? ఇండియా టీం అంటారు రా బాబు, ఇండియా టీం. అయ్యో, మ్యాచ్లు ఆడకుండా ఉండడం అంటే కష్టం కాని మాకి. నేను మా వాళ్లతో చెప్తా, గుల్లించుకుంటూ ఆడమని చెప్పుతాలే సరేనా? నీకు దండం రా అయ్యా, నువ్వు చెప్పేది ఎవడు వింటాడు అసలు? గా అభిషేక్ వినేటట్టు లేడుగా. మరి నువ్వు చూసినావు కదా, మొన్న సెకండ్ T20లో ఫస్ట్ బాల్ కే 6 కొడదామని డకౌట్ అయిపోయాడు. అలాంటప్పుడు కొంచెమైనా భయం ఉండాలి కదా వాడికి. అదేం లేదు. 3వ మ్యాచ్ లో మళ్ళా వచ్చి రాగనే ఫస్ట్ బాల్ కే 6 కొట్టాడు. ఓ అభిషేక్, నీ బ్యాటింగ్ చూసి పాపంగా న్యూజిలాండ్ వాళ్ళు భయపడుతున్నారట. జర మిగిలిన 2 మ్యాచ్లన్న గుల్లించుకుంటూ ఆడరాదు? ఇంది గుల్లించుకుంటూ ఆడనన్నా నేను నీ నోటికాగా మాట ఎట్లా వస్తుందన్నా? దానికన్నా 1 లీటర్ బియర్ మందు తెచ్చి తాగుతా. ఏంటి తమ్ముడు అట్లంటావా ఏంది? మరి లేకపోతే ఏందన్నా నువ్వు? మన టార్గెట్ ఏంది? ఈ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ను పవర్ ప్లే లోనే పిసికేయాలి. అలాంటప్పుడు గుల్లించుకుంటూ ఆడమని ఎట్లా చెప్తావు? గుల్లించుడు జాంతా నై. ఈ 2 మ్యాచ్లు నాకు ప్రాక్టీస్ లెక్క. అభిషేక్ ఆడిస్తాడు. స్కోర్